ఇవాళ అడుగుతున్నామయ్యా, గొల్లోళ్ళు 50 లక్షల మంది ఉన్నారయ్యా యాదవులు. ఓ గ్రామంలో గొల్ల రెడ్డి గారి కాళ్ళకాడ కూర్చొని ఆయనకు ఓట్లు అమ్ముకోవటమో, లేకపోతే ఆయన కాడ బానిసలాగా ఉండటమో, లేకపోతే ఆ ఊర్లో గొల్లోళ్ళు ఓ రెడ్డి గారి కిందనో రావు గారి కిందనో ఉండాలా? యదువంశానికి సంబంధించిన ఈ గొల్లాయన, శ్రీకృష్ణ భగవానుడు వారసుడైన ఈ యాదవరాజు, నువ్వు రెడ్డి గారి కింద బానిసగా ఎందుకుంటావయ్యా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఆత్మగౌరవం ఉంటే అదే గ్రామంలో ఉన్న రెడ్డి గారితో ఢీకొను. నువ్వు యాదవరాజు అయితే రాజకీయాల్లో ఢీకొను. నువ్వు యాదవ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ అని వాళ్ళు యాదవ్ అని పెట్టుకున్నారు. బీహార్ని, యూపీని రాజ్యాన్ని పరిపాలించారు, యాదవ్ అని పరిపాలించారు. కాబట్టి ఆ యాదవ్ అని పెట్టుకున్న దానికి వాళ్ళకి అర్హత లభించింది. మరి నువ్వు ఈ గ్రామంలో యాదవ్ అని పెట్టుకున్నావు కదా. అఖిలేష్ యాదవ్ అని పెట్టుకున్నాడు, ఉత్తరప్రదేశ్ కి రాజు అయింది. తేజస్వి ప్రసాద్, లల్లు ప్రసాద్ యాదవ్ అని పెట్టుకున్నావు, నువ్వు బీహార్కి రాజు అయినావు. మరి సూర్యాపేటలో ఉన్న గ్రామంలో నువ్వు యాదవరాజు అని పెట్టుకుని రెడ్డి గారి కాళ్ళక్కడ గులాంగిరి చేస్తున్నావు. నువ్వు యాదవరాజు ఎట్లయితావు? నువ్వు గొర్రెలుగాచి గొల్లాయనం అని పెట్టుకో. నీ పేరు యాదవరాజు అని పెట్టుకున్నావా, రెడ్డి గారితో ఢీ కొనడానికి బయలుదేరు. అదేం లెక్క? యాదవరాజు అని పెట్టుకుంటాడట, రెడ్డి గారి కాడ గులాంగిరి చేస్తాడట, రావు గారి కాడ గులాంగిరి చేస్తాడట. నువ్వు యాదవరాజు అయితే నేను రేపటి నుంచే చెప్తున్నా, నువ్వు యాదవరాజు అని పేరు పెట్టుకున్నావా? నువ్వు యాదవరాజు అని పేరు పెట్టుకుని నువ్వు యుద్ధం చేయాలి, లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం. అదేంటంటే మరి యాదవరాజు అని పెట్టుకున్నావు కదా, రాజ్యం కోసం రా, పోరాడదాం రా, రాజ్యం కోసం యుద్ధం చేద్దాం రా.